శ్రీమాత్ర నమః. నమస్తేనండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్‌ని చూస్తున్నందుకు మీకు ధన్యవాదములు. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు మనము అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమైన దుర్గమ్మ గురించి మనము తెలుసుకుందాము. అమ్మవారి గురించి ఎన్ని కథలు విన్నా, ఎన్ని గాథలు విన్నా తనివి తీరకుండా ఉంటుంది. మరి అమ్మవారి కథల గురించి ఇప్పుడు కొన్ని మనం తెలుసుకుందాము. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్లగలరని ఆశిస్తున్నాను. దసరా నవరాత్రుల వేడుకలను విజయవాడ నగరంలో ఘనంగా నిర్వహిస్తారు. దుర్గామాతను 9 రోజుల పాటు 9 ప్రత్యేక రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విజయదశమి రోజున కృష్ణానదిలో తెప్పోత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఎప్పుడు కట్టారు, అమ్మవారు వెలిసిన కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. విజయవాడ అనే పేరు వినగానే మన అందరికీ గుర్తొచ్చే మాత దుర్గామాతే. కృష్ణానది తీరాన వెలిసిన ఈ అమ్మవారు భక్తులందరి కోరికలను తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధిగాంచారు. దుర్గామాతను మహిషాసుర మర్దిని అని కూడా అంటారు. మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించినందువల్లనే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని పురాణాల్లో పేర్కొనబడింది. కలకత్తా, చెన్నై నగరాలకు సరిగ్గా నడుమన ఉండే ఈ నగరంలో అమ్మవారి ఆలయం ఉంది. అంతేకాదు దక్షిణ మధ్య రైల్వేలో అతి పెద్ద జంక్షన్ కూడా బెజవాడనే. భారతీయ రైల్వే పెద్ద జంక్షన్లలో బెజవాడ ఒకటి. దసరా నవరాత్రుల వేడుకలను విజయవాడ నగరంలో ఘనంగా నిర్వహిస్తారు. దుర్గామాతను 9 రోజుల పాటు 9 ప్రత్యేక రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విజయదశమి రోజున కృష్ణానదిలో తెప్పోత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తారు. పురాణాల ప్రకారము ఈ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అర్జునుడు నిర్మించినట్లు తెలుస్తుంది. పాండవుల్లోని అర్జునుడు ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించి పాశుపతి అస్త్రాన్ని పొందుతాడు. తాను చేసే యుద్ధంలో విజయం దక్కాలని పరమేశ్వరుని కోరుతాడు. అందుకే ఈ ఊరికి విజయవాడగా పేరొచ్చింది. దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన దుర్గా మల్లేశ్వర దేవాలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి మరికొన్ని కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. పూర్వకాలంలో విష్ణుకుండిన మహారాజు మాధవ వర్మ అనే రాజు బెజవాడ నగరాన్ని పరిపాలించే ఆయనకు చాలా కాలం తర్వాత ఆ రాజు దంపతులకు పుత్రుడు జన్మిస్తాడు. తను కూడా తన తండ్రిలాగానే నీతి, నిజాయితీ, ధర్మంగా ఉండటంతో అందరూ తనను ఇష్టపడేవారు. అయితే ఓ రోజు రాకుమారుడు పెంకి గుర్రంతో కూడిన రథంతో బయలుదేరతాడు. అయితే దాన్ని అదుపు చేయడంలో అంత సులభం కాదు. అది చాలా పొగరుబోతు. దీంతో రాజభటులు వీధుల్లో హెచ్చరికలు చేస్తూ పరుగులు తీస్తూ ఉంటారు. అయితే అప్పుడే అక్కడున్న బాలుడు, ఆటల్లో మునిగిపోయిన బాలుడు తనకు వారి మాటలు వినిపించడం లేదు. మరోవైపు ఇష్టారాజ్యంగా వెళ్తున్న గుర్రపు రథాన్ని అదుపు చేయడానికి రాకుమారుడు ఎంత ప్రయత్నించినా తన వల్ల కావటం లేదు. ఆ సమయంలో బాలుడు రథం చక్రం కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఆ బాలుడి తల్లి తన భుజాలపై తనను మోసుకొని రాజు భోగభాగ్యాలను అనుభవించవచ్చు కానీ ఇలా మనుషుల ప్రాణాలు తీయకూడదు అని తనకు న్యాయం చేయమంటూ రోధించసాగింది. ఇప్పుడు మాధవశర్మ ఈ నేరానికి తగిన శిక్ష ఏంటో చెప్పాలని న్యాయాధికారులను కోరతాడు. అప్పుడు వారంతా చాలాసేపు చర్చించి మరణశిక్ష విధించాలి అని చెబుతారు. అయితే రాకుమారుడు కావాలని తప్పు చేయలేదు. తప్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది కాబట్టి శిక్షను తగ్గించవచ్చు అని చెబుతారు మంత్రులు. అయితే రాజు మాధవశర్మ దానికి ఒప్పుకోలేదు. న్యాయం ఎవరికైనా సరిగ్గా ఉండాలి అంటూ మరణశిక్షను విధిస్తాడు. అయితే సింహాసనం దిగిన వెంటనే మాధవశర్మ ఓ తండ్రిగా బోరున విలపించాడు. అప్పటికే శిక్ష అమలు జరిగిపోయింది. సరిగ్గా అదే సమయంలో మాధవశర్మ ధర్మనిష్టకి సంతోషించిన బెజవాడ దుర్గమ్మ అటు మరణించిన బాలుడిని, ఇటు రాకుమారుడిని
ఇద్దరిని బ్రతికించడమే కాదు, అక్కడ కనకవర్షం కురిపించింది. అప్పటి నుంచి ఆ దేవి కనకదుర్గమ్మగా ప్రసిద్ధి చెందింది. ఇది వాస్తవంగా జరిగిన కథ. ఈ వాస్తవ కథకు సంబంధించిన శాసనాలు కూడా ఉన్నాయి. మరో కథనం ప్రకారము కృతయుగంలో అసురుడిని సంహరించేందుకు తాను వస్తానని చెప్పి మాయమవుతుంది అమ్మవారు. అప్పటి నుంచి కీలుడు పర్వతంలోనే ఉండి అమ్మవారి కోసం ఎదురుచూస్తూ ఉండసాగాడు. కొంతకాలం తర్వాత మహిషాసురుడిని వధించి కీలుడికి ఇచ్చిన కోరికను నెరవేరుస్తుంది. ఆ మేరకు మహిషాసుర మర్దిని రూపంలో ఇంద్రకీలాద్రిపై వెలిసినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. అనంతరము ఇంద్రాది దేవతలందరూ కీలాద్రికి వచ్చి దుర్గామాతను పూజించడం వల్ల ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది. అమ్మవారు ఇక్కడ కనకవర్ణ శోభితురాలై ఉండటం వల్ల కనకదుర్గ అనే పేరు వచ్చింది. ఇంకో కథనం ప్రకారము ఈశ్వరుడు ఇక్కడ మల్లయుద్ధం చేశాడు, అందుకే మల్లికార్జునుడిగా పిలువబడుతున్నారు. జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు జ్యోతిర్లింగం అదృశ్యం అవటాన్ని గమనించి అమ్మవారి ఆలయ ఉత్తర భాగాన మల్లికార్జునుడి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. దక్షిణ భాగంలో ఉండే అమ్మవారి దసరా నవరాత్రుల వేళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పవిత్రమైన రోజున అమ్మవారిని దర్శించుకుంటే సకల పాపాలు నుండి విముక్తి లభిస్తుందని చాలామంది నమ్ముతారు. తనని నమ్మిన భక్తులని కాచి రక్షించేందుకు ఆ పరమేశ్వరి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అలా ఎన్నో సంఘటనలు జరిగాయి. వాటిలో ఇది ఒకటి. తిరుకడైపూర్ క్షేత్రంలో అభిరామి అమ్మవారు సాత్విక రూపంలో వెలిసి ఉన్నారు. అదే క్షేత్ర పరిధిలో అభిరామ భట్టు అనే భక్తుడు కూడా ఉండేవాడు. ఈయన ప్రతిరోజు అమ్మవారి ఆలయంలో ధ్యానంలోనే ఎక్కువ సమయం ఉండేవాడు. ఆయన ధ్యాన స్థితిలో ఉండగా అమ్మవారు ఆయనకి తరచూ దర్శనం ఇచ్చేది. ఒకనాడు ఆలయంలో ఆయన ధ్యానం చేసే సమయంలో తంజావూరు చక్రవర్తి అయిన తుందిర మహారాజు అమ్మవారి దర్శనానికి వచ్చాడు. అందరూ లేచి నిలబడి స్వాగతం పలికారు. ఒక్క అభిరామి భట్టు తప్ప. ఆయన మౌనంగా లోపలకి వెళ్ళిపోయాడు. రాజు పూజా కార్యక్రమం ముగించుకొని బయటకు వస్తూ ఉండగా మళ్ళీ అందరూ లేచి నిలబడ్డారు. ఈయన తప్ప. దాంతో మహారాజుకి కోపం వచ్చి ఎవరితను అనగా ఆలయ అర్చకులు పరుగు పరుగున వచ్చి ఈయన ఒక ఉన్మాది ప్రభు, మదిరాపానం వల్ల బాహ్య స్పృశ లేదు అన్నారు. కానీ రాజుకి అనుమానం వచ్చింది. కారణము ఆయన మొహంలో అమ్మవారి దర్శనం తాలూకా ఆనందం కళరూపంలో మొహం వెలిగిపోతూ ఉంది. వెంటనే ఆయన్ని లేపమని చెప్పాడు తుందిర మహారాజు. భటుడు వెళ్ళి కదపగా ధ్యానం నుండి బయటికి వచ్చాడు అభిరామ భట్టు. వెంటనే మహారాజు ఆయన్ని ఇవాళ తిథి ఏంటి అని అడిగాడు. దానికి అభిరామ భట్టు తడుముకోకుండా పౌర్ణమి అని సమాధానం చెప్పాడు. కారణం ఏంటంటే ఇప్పటి వరకు తను ధ్యానంలో చంద్రబింబం లాంటి అమ్మవారి మోము చూడటమే. చుట్టుపక్కల అందరినీ ఒక్కసారిగా తలలు పట్టుకున్నారు. ఎందుకంటే ఆ రోజు అమావాస్య. మహారాజు వెంటనే సరే, నేను సాయంత్రం వస్తాను, నాకు చంద్రదర్శనం చేయిస్తావా అని అన్నాడు. దానికి అభిరామభట్టు ఒప్పుకున్నాడు. ఒకవేళ సాయంత్రము చంద్రదర్శనం నాకు కలగకపోతే నిన్ను శిక్షిస్తాను అన్నాడు మహారాజు. సాయంత్రం అయింది. అభిరామభట్టు స్నానాది కార్యక్రమాలు ముగించుకొని ఆలయంలోకి వచ్చి అమ్మవారికి అంతాది రూపమైన ప్రార్థన చేయటము మొదలుపెట్టాడు. అంటే ఒక శ్లోకము ఏ పదంతో ముగుస్తుందో తర్వాత శ్లోకం ఆ పదంతో మొదలుపెట్టడము. అలా ఆయన ఎన్నో శ్లోకాలు రాశాడు. వాటిని అభిరామ అంతాది అని అంటారు. అలా శ్లోకాలు చెప్తూ ఉండగా చీకటి పడింది. మహారాజు వచ్చాడు. నాకు చంద్రదర్శనం చేయించు అని అన్నాడు మహారాజు. దానికి అభిరామ భట్టుతో. అప్పుడు అభిరామ భట్టు శ్లోకం చెప్పడం ఆపలేదు. రాజు మరొక్కసారి అడిగాడు. కానీ అభిరామ భట్టు అలాగే చెప్పుకుంటూ పోతున్నాడు. అభిరామ భట్టు అలా ఉండడం చూసి మహారాజుకు చాలా కోపం వచ్చి ఈ ధూర్తుణ్ణి శిక్షించండి అనబోతూ ఉండగా ఆకాశంలోంచి ఒక ఆశ్చర్యం జరిగింది. అప్పటి వరకు చీకటిగా ఉన్న ఆకాశము ఒక్కసారిగా వెలుగులు సంతరించుకుంది. అక్కడ నిండు చందమామ రూపంలో అమ్మవారి చెవి తాటంకం ఉంది. దాన్ని దర్శించిన తుందిర మహారాజు
ప్రజలు ఒక్కసారిగా అభిరామ భట్టుకు, అభిరామి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఇది కూడా నిజంగా జరిగిన సంఘటన. తనని నమ్మిన భక్తులని రక్షించేందుకు ఆ పరమేశ్వరి ఎప్పుడు ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు మనము ఇంకొక కథ గురించి కూడా మనం తెలుసుకుందాము. పార్వతీదేవి శ్రీలక్ష్మి అమ్మవారుగా ఎందుకు జన్మించిందో తెలుసా? శ్రీలక్ష్మి అమ్మవారిని సంతానంతో పాటు సంపదలకు ఇచ్చే తల్లిగా కొలుస్తారు. మరి పార్వతీదేవి శాపానికి గురై శ్రీలక్ష్మి అమ్మవారుగా ఎందుకు జన్మించింది? ఈ ఆలయం ఎక్కడ వెలిసింది? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. గుంటూరు జిల్లా దుర్గి మండలము అడిగొప్పుల గ్రామంలో నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది. పేరులో శ్రీలక్ష్మి అని ఉన్న ఆమెను పార్వతీదేవి అంశగా భావిస్తారు. ఇక ఆలయ పురాణం విషయానికొస్తే, పూర్వము కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉండగా ప్రమదగణాలు నాట్యం చేస్తున్నారు. అప్పుడు నందీశ్వరుని చూసి పార్వతీదేవి హేళనగా నవ్విందట. అప్పుడు జగన్మాత, నా కుమారుణ్ణి చూసి ఎందుకు నవ్వావు అని మహర్షి శిలాదుడు ఆమెను ప్రశ్నించగా, అతడి నాట్యంలో తాళము భావము ఏమీ లేవని నవ్వుతూ పార్వతీదేవి చెప్పిందట. దానికి శిలాదుడికి కోపం వచ్చి, కలియుగంలో నీవు భూలోకంలో జన్మించి అవివాహితవై నీవు చిన్నతనంలోనే గర్భం దాల్చి అవమానాలను ఎదుర్కొనగలవు అని శపించాడు. అప్పుడు పార్వతీదేవి శాప విమోచన మార్గమేమిటని అడుగగా, నీటితో పాటు కామధేనువు గోమాతగా అవతరిస్తుంది. నీవు రోజు దానిని పూజిస్తావు. ఆ తరువాత నీవు ఒక విచిత్రమైన గర్భం ధరిస్తావు. ఆ నాట్యంలో నంది అసంపూర్ణుడు అని అన్నావు కాబట్టి నీ గర్భంలో నందీశ్వరుడు అసంపూర్ణంగా ఉంటాడు. పెళ్లి కాకుండానే గర్భవతివైన నిన్ను మీ వాళ్ళు అగ్నికి ఆహుతి చేస్తారు. ఆ విధంగా నీవు మానవ రూపం దాల్చి నిదానంపాటి అమ్మవారుగా భక్తుల కోర్కెలు తీరుస్తూ ఉంటావు. వారిచే పూజలు అందుకుంటావని చెప్పాడు. ఈ విధంగా శాపానికి గురైన పార్వతీదేవి సుమారు 700 ఏళ్ల కిందట గుంటూరు జిల్లా పల్నాటి ప్రాంతంలోని యాగంటి రామయ్య ఇంట్లో జన్మించింది అని చెబుతారు. 4 కుమారుల తర్వాత పుట్టిన ఆమెకు శ్రీలక్ష్మి అని పేరు పెట్టారు. రామయ్యకి పశు సంపదతో కామధేనువు అనే గోవు ఉండేది. శ్రీలక్ష్మి ప్రతిరోజు గోశాలకి వెళ్ళి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి గోపంచతాన్ని తాగుతూ ఉండేది. ఒకరోజు ఆ కామధేనువుతో ఆంబోతు క్రీడించింది. ఆ విషయం తెలియని ఆ శ్రీలక్ష్మి రోజులాగే వెళ్ళి గోమాతను పూజించి గోపంచతాన్ని తాగింది. అప్పుడు ఆమె కొన్నాళ్లకు గర్భవతి అయింది. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ఆమెని వారిని చాలా అవమానించారు. దాంతో కోపానికి గురైన ఆమె అన్నయ్యలు శ్రీలక్ష్మిని పొలానికి పిలిపించి ఆమెని నిప్పు పెట్టారు. అప్పుడు ఆ అగ్నిలోకి గోశాలలో ఉన్న కామధేనువు కూడా వచ్చి అగ్నిలోకి దూకి ఆహుతైంది. అలా మంటలకు ఆహుతైన శ్రీలక్ష్మి శిలగా మారిపోయింది. తర్వాత ఆమె ఒక 11 ఏళ్ల బాలికను పూని, ఆదివారం నన్ను అగ్నికి ఆహుతి చేశారు కనుక ప్రతి ఆదివారము పసుపు కుంకుమలతో నన్ను పూజించాలి. నన్ను దర్శించుకునే వాళ్ళు అందరూ కూడా ఎండలోనే నిలబడి ఉండాలి. నాకు ఆలయాన్ని నిర్మించవద్దు అని చెప్పిందట. అందుకే అమ్మవారు వెలిసిన స్థలం చుట్టూ 10 అడుగుల మేర స్థలాన్ని విడిచిపెట్టి మందిరాన్ని నిర్మించారు. అమ్మవారు దీక్ష చేసే భక్తులు 40 రోజుల దీక్ష పూర్తయ్యాక ఇరుముడులు కట్టుకొని కాలినడకన వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఈ విధంగా శాపానికి గురైన పార్వతీదేవి శ్రీలక్ష్మి అమ్మవారుగా వెలిసి భక్తులకు దర్శనమిస్తున్నారు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, పార్వతీదేవి యథార్థ గాథల గురించి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.